హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పుష్ప 2తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ తన నెక్స్ట్ మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో తీసిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం పెద్ద హిట్ కావడంతో ఈ కాంబోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చరణ్ ప్రస్తుతం సానబుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద మూవీలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో తనకి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ అందుకున్న తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్ చిత్రాలలో ఢీల పడిపోయిన రామ్ చరణ్ పెద్ద మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. పెద్ద తర్వాత సుకుమార్తో మూవీ మొదలు కానుంది. దీంతో ఈ మూవీ కథ కోసం సుకుమార్ ఇటీవలే తన టీంతో కలిసి బ్యాంకాక్ కి వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చారట. ఈ నేపథ్యంలోనే స్టోరీపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ కథని త్వరలోనే చరణ్ కి వినిపించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. రంగస్థలం కంటే విభిన్నమైన కథని ఆయన రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. తొలి నుంచే లవ్, యూత్ సినిమాలు తీసిన పుష్పతో తన పంతా మార్చారు. ఇక పుష్ప 2తో ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్గా అద్భుతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే చరణ్తో ఆయన ఓ చక్కటి ప్రేమ కథ తీయాలని సుకుమార్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. కానీ ఇప్పుడు చరణ్ రేంజ్ మారిపోవడంతో ఆయనకు లవ్ స్టోరీ సెట్ కాదని నిర్ణయం మార్చుకున్నారట. ఆయన ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా యాక్షన్ డ్రామానే సిద్ధం చేస్తున్నారట. రామ్ చరణ్ కథ విని ఓకే చెప్పగానే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మరోవైపు పెద్దతో బిజీగా ఉన్న రామ్ చరణ్ వరుస సినిమాల్ని లైన్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కర్ణాటకలోని మైసూర్లో జరుగుతుంది. అక్కడ 1000 మంది డాన్సర్లతో చరణ్ పై సాంగ్ తీస్తున్నారట బుచ్చిబాబు. తాజాగా అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ గారు మరణించడంతో చరణ్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ చేరుకున్నారు. అమ్మమ్మకు కండోలెన్సెస్ తో పాటు ఆమె పాడే మోసారు. ఆ వెంటనే మైసూర్లో వెళ్ళగా అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. పెద్ద మూవీ వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చ్ 27న రిలీజ్ కానుంది. మరీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.